నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త మన్నే క్రిషాంక్ పై నమోదైన కేసులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను బయటపెట్టినందుకే మన్నే క్రిషాంక్ పై వరుసగా 35 కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆయన గొంతు నొక్కేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ కేసులు పెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాపై బీఆర్ఎస్ నాయకులపై చూపుతున్న శ్రద్ధలో కనీసం కొంత భాగమైన రాష్ట్రంలోని శాంతి భద్రతలపై పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారు? ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో చూడాలి. దోపిడీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా వారిని ఇబ్బంది పెట్టడానికి, వారి గొంతు నొక్కడానికి అడ్డమైన కేసులు, పనికిమాలిన వేధింపులు అన్నట్టుగా నడుస్తూ ఉంది. మా సోదరుడు మన్నే క్రిషాంక్ గారు విద్యార్థి ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒక ధృవతార మాదిరిగా ఆనాడు అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, మరి పోరాటంలో ముందుండి నడిచి, తర్వాత క్రమక్రమంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేసిన ఒక బాధ్యత కలిగిన సోదరుడు. స్వయంగా తాను కూడా ఒక న్యాయవాది, చదువుకున్న పిల్లోడు, పీహెచ్డీ చేసిన పిల్లోడు. మరి అట్లాంటి తమ్ముడు గత 2.5 సంవత్సరాలుగా ఒకటే పని చేస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని అడుగడుగునా ప్రశ్నిస్తున్నాడు, బయటపెడుతున్నాడు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తా ఉన్నాడు, ప్రజల దృష్టికి తెస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన మీద కోపంతో ఆయనని ఒక పనికిమాలిన కేసులో, నిజానికైతే ఆయన మీద పెట్టిన కేసు 4 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసు, స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించాల్సిన కేసు. కానీ జైల్లో పెట్టి, ఈరోజు 12వ రోజు జైల్లో పెట్టి హ్యాబిచువల్ అఫెండర్ అని, అంటే ఈ అబ్బాయి ఇలాగే క్రమేపీ మరి వరుసగా చేస్తున్నాడు ఈ పని అని చెప్పి కేసులు పెట్టి దాదాపు 35 కేసులు. అవి కూడా ఏం కేసులు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలు ఏవైతే ఇక్కడ జరిగినాయో అందులో మిస్ ఇంగ్లాండ్ ని వేధించింది. 2 కాంగ్రెస్ నాయకులు ఆ అమ్మాయిని సెక్షువల్లీ హరాస్ చేసినారు అని ట్వీట్ చేస్తే ఒక కేసు. రేవంత్ రెడ్డి గారి అల్లుడు, వారి బినామీ కంపెనీలు, వాటికి సంబంధించిన భాగోతాన్ని బయటపెడితే మరొక కేసు. రేవంత్ రెడ్డి గారి బావమరిది సుజన్ రెడ్డికి అమృత్లో కాంట్రాక్ట్లు ఎట్లా ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం మీరు కుమ్మక్కయ్యారు అని చెప్పి అది బయటికి తీసుకొస్తే మరొక కేసు. రేవంత్ రెడ్డి గారి ఊళ్ళో కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారిని వీళ్ల సోదరులు భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి ఆయన చావుకు కారణమైనారు అని చెప్పి మరి బయటపెడితే దాని మీద ఒక కేసు. ఈ రకంగా 35 కేసులు తమ్ముడు మన్నే క్రిషాంక్ మీద పెట్టి ఇవాళ తనతో పాటు ఒక 10 మంది పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి సంగారెడ్డి జైల్లో పెట్టి వారి కుటుంబ సభ్యులకు క్షోభ కలిగించడమే కాకుండా పైశాచికానందం పొందుతున్నారు ముఖ్యమంత్రి గారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద, బీఆర్ఎస్ నాయకత్వం మీద మీరు పెట్టే శ్రద్ధలో ఒక పైసా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల అదుపు మీద, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన నేరాల మీద కొద్దిగా దృష్టి పెట్టండి. నిన్న కరీంనగర్లో చూడండి, పట్టపగలు 11 గంటలకు, ఉదయం పగలు కూడా కాదు, ఉదయం 11 గంటలకి ఒక జ్యువెలరీ షాప్ మీద దాడి చేసి 4 తుపాకీతో కాల్చేసి వాళ్ళందరూ హాస్పిటల్లో చావు బతుకుల్లో కొట్లాడుతా ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉంటే మీకేమో ఇంతసేపు మీ మీద ఎవరు ట్వీట్ పెట్టారు, ఎవరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు, దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి పరువు ఏమవుతుంది? ఆయనకు అసలు పరువు ఉంటే కదా పోనీకే, ఆయనకు అసలు సిగ్గంటూ ఉంటే, లజ్జ అంటూ ఉంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకొని తిరుగుతున్న ముఖ్యమంత్రి గారు, మీ గురించి ప్రజలేమనుకుంటున్నారో వినే ప్రయత్నం చేయండి. మా నాయకులను వేధించినంత మాత్రాన మాకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉంటుందేమో, కానీ భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. నీ 420 హామీలు, నీ 13 డిక్లరేషన్లు, ఇవి అమలు చేసేదాకా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. పలమనేరు పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ లో ఈ రోజు ఉచిత నేత్ర పరీక్షా శిబిరం విజయవంతంగా నిర్వహించారు.
ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 60 మంది ఓపీగా నమోదు కాగా వైద్యులు అందరికీ కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం కొంతమందిని కంటి శస్త్రచికిత్స కోసం ఎంపిక చేశారు. మిగిలిన వారికి అవసరమైన మందులు, సలహాలు అందజేశారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగగా నిర్వాహకులు ప్రజలు కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. సర్జరీ చేసుకున్నాను. ముందు ఇక్కడ చేయించుకున్నాము. చెన్నైకి పోదాము. చూడు పెద్దమ్మ కొంచెం ఇటువైపు ఇటు చూస్తూ మాట్లాడు. మనం తొలితో చేయించుకున్నాము. ఇక్కడ మనకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి. అక్కడ మనకు అన్ని బాగుంది సౌకర్యము. మనకి ఏం కావాలనే పెడతారు. ఇడ్లీ పెట్టు, పొంగలు ఇడ్లీ పెడతారు. సౌకర్యం అంతా బాగా చూస్తారు. ఆపరేషన్ చేసుకొస్తారు. కాఫీ తాగిస్తారు, గెలికలు పడేస్తారు, మాటలు తాగిస్తారు. మన రకాల సౌకర్యాలంతా చూస్తారు వాళ్ళు. చేసుకున్నారు కదా, ఎలా ఉంది? మాకు బాగుంది. అందుకే బాగుంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇచ్చే వచ్చిందా? గ్యాప్ ఎప్పుడు చేయించుకున్నారు? నేనా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడింది. ఇప్పుడు వచ్చాను ఇక్కడికి. 2 ఏళ్ళు వెళ్ళి 3 ఏళ్ళు పడింది. కుడి కన్ను చేయించుకున్నాడని వచ్చిన్నాను. ఎడం కన్నా చేయించుకోండి. బాగుంది. అన్ని సౌకర్యాలు బాగున్నాయి కాబట్టి ఏడే చేయించుకున్నాము కన్ను అని చెప్పి ఈకే వచ్చిన్నాను. సర్జరీ చేస్తున్నారు కదా, స్పెట్స్ ఇచ్చినారా? అద్దాలు ఇచ్చిన్నారు. నల్లవి అద్దాలు ఇచ్చిన్నారు. ఈ తరం చేయించుకుంటే ఇస్తాము నేను చెప్పి. ఇప్పుడు ఈ తరం చేయించుకోవాలా? అందుకు ఈ డబ్బు కట్టుకొచ్చి మనం చేయించుకుంటే మనకు అన్ని సౌకర్యాలు బాగుంటాయి అని చెప్పి ఇట్టే వచ్చాను నేను. బాగా కనిపిస్తుంది. ఈ కన్ను కుడి కన్ను కనిపెట్టదు. ఎడం కన్ను బాగా కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది. చేసుకోవాలని బాగా కనిపిస్తుంది. అందువల్ల ఈకొచ్చాను. చూపించుకుంటే మనకు బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడికో అటంకాయ మాత్రం మనకు కనిపెడదు. ఆ రోజులో మనకు కనిపెడదు. ఆ గోడ మనకు కనిపెడ. ఇది బాగా కనిపిస్తుంది. అక్కడ 2 కన్ను ఉంటే బాగా తెలుస్తుంది కదా. మన సౌకర్యం బాగుంటుంది కదా. మళ్ళీ ఇంటికి కోరుకోవాలి. ఇంట్లో వచ్చి ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? కొత్తపల్లి. మదనపల్లి అండి. లాస్ట్ ఇయర్ 3 years ముందు చేయించుకున్నాను ఇంటర్లో. మళ్ళీ చేయలేదు. మళ్ళీ ఫస్ట్ చేయించినారు కదా, బాగా కనిపిస్తుంది. బాగా చూస్తారు. ఏమైనా కష్టం ఉందా అక్కడ మీకు? ఏం డాక్టర్లంతా బాగా చూస్తారా? భోజన సౌకర్యం బాగుందా? అన్ని బాగున్నాయి. సూప్ అంతా బాగుందా మీకు? బాగుంది సార్. ఎడం కన్ను శుద్ధంగా పోయింది సార్. బాగా ముదిరిపోయింది కూర. ఎవరైనా కోర్స్ అండి అక్కడ అక్కడి నుంచి మీరు ఇక్కడ మాకు చేయడానికి ధన్యవాదాలు. ఇక ఒక చిన్న విషయం రైట్ సార్. పలమనేరు రిక్రియేషన్ క్లబ్ నందు సుమారు 20 సంవత్సరాలుగా నాకు తెలిసి పలమనేరు రిక్రియేషన్ క్లబ్ యొక్క సహకారంతో చెన్నై శంకర్ నేత్రాలయం యొక్క నియంత్రణతో ప్రతి నెల ఫస్ట్ ఆదివారం ఇక్కడ క్యాంపు జరుగుతుంది. సుమారు ఇప్పటి వరకు కూడా కానీ 14-17 వేల మందికి ఆపరేషన్ చేసినాం. ఒక్క ఆపరేషన్ కానీ ఫెయిల్యూర్ అంటూ లేదు. సేవా దృక్పథంతో పలమనేరు రిక్రియేషన్ క్లబ్ వచ్చిన పేషెంట్లకి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఉండేదానికి వసతి కానీ భోజన వసతి కానీ మా యొక్క రిక్రియేషన్ క్లబ్ కల్పిస్తారు. ఆపరేషన్ చేసుకునేదని చెన్నైకి తొడుకుపోతూ మళ్ళా వాళ్ళని తొడకొచ్చి ఇక్కడ వదిలితూ ఒకవేళ ఎప్పుడైనా అర్ధరాత్రుల్లో వాళ్ళు వస్తే కూడా ఉండేదానికి ఇక్కడ సౌకర్యం ఉంటుంది. తెల్లారితో లేచి వాళ్ళని వదిలిపోతుంది. అదేవిధంగా ఆపరేషన్ చేసుకున్న వ్యక్తుల్ని శంకర్ నేత్రాంచి డాక్టర్లు వచ్చి ఇక్కడే తిరిగి చెకప్ చేస్తారు.
బంగారుపాలెం మండలం కేజీ సత్రం సమీపంలోని చీకురుపల్లి వద్ద గల కొండపై శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాం స్వస్తి న పూషా విశ్వవేదాం స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః రుచః సామాని జగ్నిరే చందాగుంసి జగ్నిరే తస్మాద్ యజుస్తస్మాదజాయతాం తస్మాద్ దస్వా అజాయంతాం ఏకేచో వజాదతః గావో అజగ్నిరే తస్మాద్ తస్మాద్ ఛాతా అఛావయః యత్పురుషం యదదుః కథితాభ్యకల్ప తల్లి ఒక నిమిషం ముందు ఇస్తా బొత్తి నీకు తెలుసు ఇది ఏం కావాలని ఇస్తాము. ఒక నిమిషం ముందు 2 పేర్లతో గుడి. ఇప్పుడు తత్యాగం శూద్రో అజాయతాన్ చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయతాం ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయతాం నాభ్యా ఆసీదంతరిక్షం. బంగారుపాలెం మండలం చీకురుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం వద్ద జరిగే మహాభారత యజ్ఞంలో భాగంగా సోమవారం శ్రీ ద్రౌపది సమేత పాండవుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంకు ఉభయదారులుగా కాటపగారిపల్లి మాజీ సర్పంచ్ భువనేశ్వరి హరిబాబు దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అనంతరం పెండ్లి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఆనందో బ్రహ్మ నవ్వుల హంగామా కార్యక్రమం ఖమ్మం, మొగిలి మరియు ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారి ఆధ్వర్యంలో కళారత్న డైరెక్టర్ మల్లం రమేష్, మొగిలి వెంకటేశ్వర్లు, నాగసాయి వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన కళాకారులకు ఆనందో బ్రహ్మ స్వర్ణనంది పురస్కారమును మాజీ మంత్రివర్యులు, ప్రముఖ సినీ నటులు డాక్టర్ బాబు మోహన్, తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు మరియు ఉమ్మడి సిల్వర్ గ్రూప్ చైర్మన్ ఉమ్మడి రమేష్ చేతుల మీదుగా అందించడం జరిగింది. మొక్క ఎట్లయితే మట్టిని చీల్చుకొని వృక్షంగా మారుతుందో, ఇవాళ హాస్య నట ప్రపంచంలో తనదైన ఒక వృక్షంగా మారినటువంటి వాడు బాబుమోహన్ గారు. నాకు గోరటేల్ కన్నా ఆత్మీయ మిత్రుడు. మేమంతా 83 నుంచి ఫ్రెండ్స్. సుద్దాల శోక్తిగా మేమంతా కలుస్తాం. చంద్రబోసు అన్న అది అనుకుంటాం. నాకు అప్పటి నుంచి అక్కడ కూర్చొని అన్న పెద్దన్న మా ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి నాయుడు సత్యనారాయణ గారు, ఆయనని పరోక్షంగా అట్లా చూడడం. ఖమ్మంలో నాయుడు సత్యనారాయణ ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక ప్రముఖమైన స్థానాల్లోకి వచ్చి నేను అప్పటి నుంచి చూస్తున్నాను. మేడం ఇక్కడ కూర్చున్నారు 20 నిమిషాలు. చాలా ఆయన ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో చూడవచ్చు. తర్వాత వస్తారని పోవచ్చు. ఇమ్మడి రమేష్ గారు ఎంత క్లీన్గా, ఎంత ఇంట్రెస్ట్గా చూశారంటే నాకు అప్పుడు గారిని ఈ సందర్భంలో నేను గమనించాను. ఇమ్మడి రమేష్ గారు చాలా వినయంగా ఉంటాను. ఆయన చివరిలో ఒక మాట అన్నారు, ఇప్పటిదాకా నేను ఏదైనా మాట్లాడితే అటు ఇటుగా మీరందరూ ఏమనుకుంటే, ఈ వినమ్రత ఆయన ఉన్న స్టేజ్లో అక్కర్లేదు, కానీ అది అనడం అనేటువంటిది గొప్ప ఒక సంస్కారవంతమైన సభలాగా జరుగుతున్నది. బాబుమోహన్ గారి పక్కన మనం కూర్చున్నాము లేదా మనందరం ఇక్కడ ఉన్నాము అంటే, నేను ఒక సాహిత్య సభల్లో 3 సభలు, నేను హైదరాబాద్ ముఖ్య అధ్యక్షుడిగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మండలి సలహా మండలి సభ్యుడిగా ఉన్నాను. రకరకాల ఆర్గనైజేషన్లో ఉన్నాడు. కొద్దిగా మా ఖమ్మం అంటే కొద్దిగా ప్రగతిశీలము. మా మల్ల రమేష్ గారు అన్నప్పుడు, మొగిలి అన్నప్పుడు, ఈయన నా జీవితంలో భాగం కదా. నాకు ఊహదేవ్ గారు ఖమ్మం ఫాలోగా అయినటువంటి ఆయనని ప్రత్యేకంగా చిన్నవాడి వయసులో మీకు అభినందనలు. ఎన్నో సందర్భాల్లో నేను కోట శ్రీనివాసరావు గారు కూడా అరే బాబు భలే చేసావు అనేవాడు. నిజమే అన్న, నువ్వు భలే చేసావు, ఆ చాలేవా, నువ్వే బాగు చేసావు అన్న అనేవాడు. ఎన్నో సందర్భాలు మా కాంపిటీషన్ లేని రోజున ఇవాళ లేదనుకోండి, రేపు మరి కలిసామనుకోండి, ఎరా ఎక్కడా అనేవాడు. ఏ ఫలానా నా ఫలానా స్థితికి ఎవరో పక్కన ఫలానా ఆయన ఏ ఎవరా నేను కూడా ఫలానా దగ్గర చేశానురా, నాకు చేసినట్టే లేదురా, నీతో చేసినట్టేనే తగ్గపరం కదా ఇట్లానే వాడు. కనుక నాకేం రాదు. ఆ కళామ తల్లి, ఆ ప్రమోతుడు, ఆ ఏం చేయించాడో నాకు అసలు నాకు డ్యాన్సే రాదు. కానీ డ్యాన్స్ వేస్తే 100 రోజులు ఆడే సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాలు ఏముందా ఏర్పడడానికి
అని ఒక లాయర్ గారిని నైజాం తీసుకుని తిడితే ఏడు ముఖం పెట్టుకొని బయటకు వచ్చి వాళ్ళ చుట్టాలను పట్టుకొని మళ్ళా పోయి మీరే ఏం చేసే చెప్పమని అడిగితే బాబు మౌన పట్టుకో 2 రోజులు తీసుకొని ఒక పాట పెట్టు నేనే రిలీజ్ చేస్తా అని రిలీజ్ చేశాడు ఆ సినిమాని. ఆ పాటతో 100 రోజులు కొనను అన్న సినిమాలో సిల్క్ స్మిత పాట బావల సయ్య మరదలి. కానీ 300 మంది జూనియర్ ఆర్టిస్టులు, 300 మందిలో నేను కోటగారు కూడా జూనియర్ ఆర్టిస్ట్ లాగానే బావల సయ్య అంటే మరదలి సయ్య. ఆ పాట పెర్ఫార్మెన్స్ తో బాబు మోహన్ పాట అయిపోయింది. సిల్క్ స్మిత పాట కాదు, ఎక్కడైనా బాబుల సయ్య బాబుల పాట అంటారు. ఏం చేసినా నాకు అసలు సిల్క్ స్మిత బ్రహ్మాండమైన డ్యాన్స్. ఆమె నేను ఎన్ని సార్లు ఎవరికి నమస్కారం పెట్టదు. ఎవరు వచ్చినా, ఎంతటి వాళ్ళు వచ్చినా, టాప్ స్టార్ వచ్చినా నిలబడదు. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారిని కూడా చిరు సత్కారం ముఖ్య అతిథి గారికి. ఒక రైతు బిడ్డగా చెబుతున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు పాటించాలని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చిన్నచింతకుంట మండల పరిధిలోని వడ్డెమాన్ గ్రామంలో రైతు వారోత్సవాలలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి అధికారులు రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడడం, పంట మార్పిడి, అధికారుల సూచనలు పాటించాలని అన్నారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం డాక్టర్ పి అర్చన, సమన్వయకర్త జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, డాక్టర్ కె కళ్యాణి, శాస్త్రవేత్త మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు భూసార పరీక్ష ఆధారంగా పొలంలో ఎరువులు వినియోగించుకోవాలని తెలిపారు. గుర్తించి నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిస్వార్థంగా కృషి చేస్తాను. మా గ్రామంలోని ఇతర రైతులను కూడా నేల ఆరోగ్యం కాపాడే మహాయజ్ఞంలో భాగస్వామ్యం చేస్తూ, ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమాన్ని గాలి వదిలేసి ఏదో పేరు రైతు అందరూ ఒక్కసారి ఇక్కడ చూడండి. రైతు రాష్ట్రాలకు సంబంధించిన నెక్స్ట్ గోడు రాజు గారు అయిపోయిందన్న అది లాస్ట్ ఇక్కడ చూడండి. ఏ విధంగా రైతులు మెరుగైన వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతులతో తీర్చిదిద్దాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ ప్రజాప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు ఆ రోజు మాట ఇచ్చిన విధంగా మన ప్రజాప్రభుత్వం ఏర్పడ వెంబడే వచ్చిన 7 నెలల్లోనే 2 లక్షల లోపు రుణాలన్నీ కూడా దాదాపు 25 లక్షల అకౌంట్ల 21,000 కోట్ల రూపాయలు జమ చేసి రుణాలు మాఫీ చేసిన ఘనత మన ప్రజాప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా రైతులకు రైతు భరోసాతో పాటు రైతులకు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించిన ఘనత కూడా మన ప్రజాప్రభుత్వాన్ని అని చెప్పి ముఖ్యంగా రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే రైతుల పనిముట్లకు వ్యవసాయాంత్రీకరణ పనిముట్లకు సంబంధించి సబ్సిడీతో అందించినామో మళ్ళా ఈరోజు మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను సబ్సిడీతో అందించిన ఘనత కూడా మన ప్రజాప్రభుత్వం అని చెప్పేసి పూర్తి చేస్తా ఉన్నా. ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ప్రత్యక్షంగా
రైతులందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా ఈరోజు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఒక రైతు పక్షపాతిగా రైతులను అన్ని రకాలు కూడా ఆదుకోవాలనే ఆలోచనతోన ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ ఎన్నో సంస్కరణలు వ్యవసాయ రంగంలో ఎన్నో ఆధునికతతో కూడిన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చేసి రైతులకు ఈరోజు వాళ్ళు పండించిన పంట అంటే అధిక దిగుబడి వచ్చే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందనే విషయంలో ఈరోజు శాస్త్రవేత్తలతో ఈరోజు చూసినారు రైతు వారోత్సవం అని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు 4వ తారీఖు ముఖ్యంగా ఇప్పుడే మనం ప్రతిజ్ఞ చేసినాం, నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పేసి. చాలామంది రైతులు వారికి సరైన అవగాహన లేకపోవడం వల్ల రైతులను వేసిన పంటనే వేస్తూ నేల సారాన్ని కూడా అంటే సారాన్ని హరించే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళకి అవగాహన లేకపోవడమే అది జరుగుతూ ఉంది. కాబట్టి రైతులకు సరైన పద్ధతుల్లో ఏ పంటలు వేసి అంటే ఈరోజు పంట మార్పిడి జరిగితే ఏమవుతుందంటే నేల సారవంతంగా ఉంటుంది. సో ఆ పంట మార్పిడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి శాస్త్రవేత్తలందరూ, వ్యవసాయ అధికారులు, ముఖ్యంగా మా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసరు, ఏఓ గారు, మిగతా అధికారులందరూ కూడా ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యసి మా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. మనం ఒక 1-2 days ఈ ఆన్లైన్ సిస్టమ్ వల్ల కొద్దిగా ఆలస్యం రావడం వల్లనే కొద్దిగా ఇబ్బంది అయితే తప్ప ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ తీసేసినాము. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నేను రైతులకు హామీ ఇస్తున్నా. నేను ఒక రైతు బిడ్డగా నా నియోజకవర్గ రైతులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి గింజ ప్రభుత్వం కొంటది, మీకు మద్దతు ధర ఇస్తుంది, సన్న ఓట్లకు బోనస్ ఇస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి అధికారులను కూడా నేను ఈ సందర్భంగా ఆదేశిస్తా ఉన్నా. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురైతే తక్షణమే స్పందించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ కొనుగోలు విషయంలో మీరందరూ పాల్గొనాలని చెప్పేసి మరొకసారి ఆదేశిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అధికారులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒక చక్కటి కార్యక్రమం ఈ వారం రోజులు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతులందరూ దీంట్లో తప్పక పార్టిసిపేట్ కావాలి. ఇది ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం. దీంట్లో రైతులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలోని ఓటేరుపల్లి, కృష్ణంపల్లి, ఎర్రజను అటవీ ప్రాంతాలకు చెందిన గ్రామాలలో గాలి వేగం అధికంగా ఉండటంతో తోటల్లో ఉన్న మామిడికాయలు కుప్పలు కుప్పలుగా నేల కూలిపోయాయి. కొన్ని చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపోవడంతో తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే ఈ సంవత్సరం వాతావరణ మార్పుల కారణంగా మామిడి దిగుబడి ఆశించినంతగా లేకపోయిందని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిగిలిన కాయలు కూడా గాలివానకు రాలిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పండ్లు కోత దశకు చేరుకునే సమయానికే ఈ నష్టం జరగడం వల్ల పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవచ్చునని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.